అది అప్పట్లో నేరంగా పరిగణించారు అనమాట. ఎట్లా దట్ ఈస్ ఎ క్రైమ్. ఓకే, దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఏం పనిష్మెంట్ నెక్స్ట్ చూద్దాం. వాళ్ళని ఒక చెట్టుకు అలా కట్టేసి చెట్టుకు అలా కట్టేసి అలాగా అగ్నిలో కాల్ చేసేవాళ్ళు అనమాట. సో బైబిల్ లోకల్ లాంగ్వేజ్లో చదవకూడదు, బైబిల్ లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ కూడా చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, అలా చంపేస్తుంది. సో ఎవరైనా చదువుతారా? ఇంత శిక్ష ఉందంటే చదువుతారు చెప్పండి. మనకి ఈజీగా బైబిల్స్ ఉన్నాయి మన చేతుల్లో, కానీ అప్పట్లో ఒకే లాంగ్వేజ్లో ఉంది, చదవడానికి కూడా వీలు లేదు. అలాంటి పరిస్థితి. ఓకే, ఎవరైనా ట్రాన్స్లేషన్ చేసినా కూడా వాళ్ళని చంపేసేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో విలియం టిండేల్ అనే ఆయన దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ముందుకు వచ్చాడు. నెక్స్ట్ లైన్. విలియం టిండేల్ ఈ జాన్ వాల్ష్ అనే ఆయన వాళ్ళ పిల్లలకి, అంటే ఎవరో మీలాంటి పిల్లలకి ట్యూటర్గా పనిచేసేవాడు. ఎట్లాగా ట్యూటర్గా పనిచేసేవాడు. ఓకే, అప్పటికి ఆయన ఆర్క్ బిషప్గా ఉన్నాడు, కానీ అది వద్దనుకొని ట్యూటర్గా పనిచేస్తున్నాడు. నెక్స్ట్, మరి అంత టైం అంతా ట్యూటర్గానే ఉన్నాడా? స్పేర్ టైం ఉంటుంది కదా, ఈవినింగ్ టైం, అంతేనా? స్కూల్లోకి వెళ్తామా, తర్వాత ఈవినింగ్ ఖాళీగానే ఉంటామా? అలా ఆయనకి ఈవినింగ్ టైం ఉంది పాపం. ఈవినింగ్ టైంలో బైబిల్ ట్రాన్స్లేషన్ చేసేవాడు. ఏం చేసేవాడు? గట్టిగా నెక్స్ట్, ఒక టైంలో ఈ జాన్ వాల్ష్ ఒక ప్రీస్ట్ని పిలిచాడు అనమాట. వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచాడు. అక్కడ ఈయనకి ఆ ప్రీస్ట్తో పెద్ద గొడవ అయింది. ఏమైంది? పెద్ద గొడవ అయింది. ఏం గొడవ? కొంచెం కిందకి రండి. నెక్స్ట్ లైట్. అక్కడ ఆయన చెప్పాడు, అక్కడ ఉన్న ప్రీస్ట్ ఏమన్నాడు అంటే, పాతకాలంలో ఉన్నటువంటి యాజకులు ఎలా ఉండేవారంటే, ఈ బైబిల్ పెద్దవాళ్ళకే తెలియాలి, అందరికీ తెలియకూడదు అనేది వాళ్ళ ఆలోచన. కాబట్టి టిండేల్ ఏం చెప్పాడు, ఒక వ్యవసాయం చేసే చిన్న బాలుడికి కూడా బైబిల్ అనే జ్ఞానము ఒక ప్రీస్ట్ కంటే ఎక్కువ వచ్చేలా నేను చేస్తానని ఆయన చెప్పాడు. గాడ్స్ విల్లింగ్ అంటే దేవుని చిత్తం అయితే నేను అలా చేయాలనుకుంటున్నాను.